హాయ్ దోస్తులు, మీకోసం అయితే ఇంకొక యూస్ఫుల్ టిప్. ఇలాంటి స్టీల్ డబ్బాలు అయితే కిచెన్లో పెట్టినప్పుడు అయితే జిడ్డుకి తొందరగా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. సో ఎవ్రీ వీక్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేదంటే మొత్తం పైనంత జిడ్డులాగా పట్టిస్తుంది. ఆ జిడ్డు అయితే ఈజీగా పోవాలంటే కనుక మీరు కోల్గేట్ పేస్ట్ని, మీరు ఏ పేస్ట్ వాడతారో ఆ పేస్ట్ని అయితే కొద్దిగా అప్లై చేసి ఈ రకంగా అయితే పనికిరాని బ్రష్ ఏదైనా ఉంటే కనుక తీసుకొని ఇలా రబ్ చేస్తూ ఉంటే ఈజీగా పోతుంది జిడ్డు అంతా. ట్రై చేసి చూడండి. నేనైతే మీకు చూపించడం కోసమని జస్ట్ మిడిల్లో వరకే పేస్ట్ అయితే అప్లై చేసి రబ్ చేస్తున్నాను. సో మీకు మిడిల్లోకి దానిపైన అక్కడ తేడా తెలిసిపోతుంది. చూడండి, ఇలా అయితే రబ్ చేసినాక ఎంత ఈజీగా పోయిందో జిడ్డు అంతా కూడా. మనకి సోపు ఎటువంటి లిక్విడ్ కూడా అవసరం లేకుండానే జిడ్డు అంతా కూడా పోయింది. ఇలా అయితే మనం ఈజీగా ఎన్ని డబ్బాలైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్నదైతే అది స్టిక్కర్ అండి, డబ్బాకు ఉన్న స్టిక్కరు. సో ముందున్న జిడ్డు అంతా కూడా పోయింది. నేను అలాగనే డబ్బాకు అంతా కూడా పేస్ట్ అప్లై చేసేసి బ్రష్తోనైతే ఈ విధంగా రబ్ చేస్తూ ఉన్నాను. జిడ్డు అంతా కూడా సెకండ్లలోనే అంతా కూడా వదిలిపోయింది. పెద్దగా హడావుడి చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇలా అయితే మనం డబ్బాలను అయితే క్లీన్ చేసుకోవచ్చు. పేస్ట్ అయితే బెస్ట్ క్లీనర్గా పనిచేస్తుంది. సో ట్రై చేసి చూడండి. టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.